హలో ట్రేడర్స్, లిజన్ కేర్ఫుల్లీ. సో నేను ఆల్రెడీ మన ప్రీమియం గ్రూప్లో ఒక 7 minutes వీడియో చేశాను నిన్ననే, మార్కెట్ ఎట్లా చేయొచ్చు అని చెప్పేసి. సో కొంచెం క్లారిఫికేషన్ ఈ రెండు మిమ్మల్ని అబ్జర్వ్ చేయండి అని కూడా చెప్పిన. ఓకేనా? సో ఇవాళ లైవ్ ట్రేడ్ అనేది ఉండబోతుంది. నాలెడ్జ్ వీడియోస్ కొంచెం టైం పడుతుంది. ఓకేనా? నాలెడ్జ్ వీడియోస్ ఈ మధ్యలో కొంచెం ఉండవు అనుకుంటా, బట్ రెగ్యులర్గా లైవ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో మార్కెట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక జోన్లో ఉంది. లాస్ట్ టైం కూడా జోన్ రిజెక్ట్ అయింది. ఇక్కడ చూడండి, జోన్ 2 times రిజెక్ట్ అయిపోయి కిందకి వచ్చేసింది. సో అండ్ ఇక్కడ ఒకటి మనకు ఫామ్ అవుతుంది, ఒక ఛానల్ కూడా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఓపెన్ అయింది కూడా ఇక్కడ ఛానల్ బ్రేక్ చేస్తుందా లేదా చూడాలి. ఓకేనా? ఇప్పుడు కొంచెం క్లారిఫికేషన్ తీసుకొని మాత్రమే కాల్లోకి ఎంటర్ అవసరం ఉంటుంది. సో నేను ప్లాన్ ఎట్లా వేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ మీకు చెప్పిన మళ్ళీ చెప్తున్నా కదండి. సో ఎప్పుడైతే జోన్లోకి వచ్చినప్పుడు మంచి రిజెక్ట్ మళ్ళీ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఒక పెద్ద క్యాండిల్ ఈ లెవెల్లో ఇక్కడ లెవెల్లో వచ్చేసి క్లోజ్ అయితే తప్ప మనం అప్ సైడ్ మళ్ళీ మనం ప్లాన్ చేసుకోము. ఓకేనా? సో మోస్ట్లీ ఇప్పుడు ఇక్కడ రిజెక్ట్ అయ్యి ఖచ్చితంగా ఒకవేళ ఇక్కడ రిజెక్ట్ అయిపోయి మళ్ళీ దీని కింద వచ్చి క్లోజ్ అయిపోయింది అనుకోండి, లాస్ట్ డే లోన్ బ్రేక్ తీసి క్లోజ్ అయిపోయింది అనుకోండి 15 minutesలో. సో వెంటనే మనం పీక్ తీసేసుకుంటాం అండ్ ఈ లెవెల్లో వచ్చేసి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసి బ్రేక్ అన్న చేయవచ్చు వీ షేప్లో, లేకుంటే మళ్ళీ దీన్ని టచ్ చేసుకొని మళ్ళీ ఈ టార్గెట్ రావచ్చు. ఓకేనా? సో మోస్ట్లీ ఈ టార్గెట్ కొట్టడానికి ప్రయత్నిద్దాం, లేకుంటే బ్యాక్ పోతే మాత్రం ఈ టార్గెట్ ఇక్కడి నుంచి పోతే మాత్రం ఈ వీ షేప్లో రికార్డ్ అయితే మాత్రం ఈ టార్గెట్ మనకు ఓకే అయిపోతుంది. ఓకేనా? సో నా ప్లాన్ అయితే ఇలా ఉంది ఎక్కువ. సో మండే మార్కెట్. ఓకేనా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద మీరు కామెంట్ చేయండి, నేను క్లారిఫికేషన్ ఇస్తాను మీకు. ఓకేనా? మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా, సో దానికి మెసేజ్ చేసినా కూడా మీకు డౌట్స్ అనేవి క్లారిఫై అయిపోతాయి. ఓకేనా? సో ఆఫ్టర్ ఎంట్రీ నాకు ఎంట్రీ దొరికినప్పుడు చెప్తే నేను మన ప్రీమియం టెలిగ్రామ్ గ్రూప్ కూడా మీకు నేను చూపిస్తాను, స్క్రీన్ రికార్డ్ చూపిస్తాను. ఓకేనా? సో మార్కెట్ ఓపెన్ అవడానికి ఒక 2-3 minutes, ఇంకొక 6 minutes టైం ఉంది. విల్ వెయిట్. మనం అయితే కాలు 3:30కి తీసుకుందాం. ఓకేనా? సో సేమ్ కాలు 900 బై 900 బై 3 తీసుకున్నా. సో విల్ వెయిట్. సో ఆల్రెడీ ప్రాఫిట్లో అయితే నడుస్తాను మంచిగానే. ఓకేనా? సో ఇవి ఒక్క నిమిషం. సో ప్రస్తుతం అయితే ఇవి నా పొజిషన్స్ అండ్ ఇది ఆర్డర్స్, ఇది నా పొజిషన్స్. సో నేను రిఫ్రెష్ చేస్తా. ఓకేనా? సో రన్నింగ్. ఓకే. సో ముందే నేను ఆల్రెడీ చెప్పినా కదా, సో దీని దగ్గర రిజెక్ట్ అయిపోయి కింద క్లోజ్ అయితే కనుక మన టార్గెట్ ఈ లెవెల్ వరకు ఉండొచ్చు అని చెప్పేసి. సో ఖచ్చితంగా ఈ లెవెల్ వరకు వచ్చేసి మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మనం వెయిట్ చేద్దాం. సో దీని లాజిక్ని ముందే ఆల్రెడీ చెప్పిన, సో అదే ప్రకారంగా ఫాలో అవుతున్నా. సో మైండ్లో ఏదైతే మనం ఫస్ట్ ప్లాన్ చేసుకుంటామో సో దాన్నే ప్లాన్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అదే ప్లాన్ ఎక్కువ మనం ఫాలో అవడానికి ఉందా, ఎందుకంటే మనకు ఐడియా ఉంటుంది దాని మీద. సో ఏం చేస్తే ఏమవుతుందని చెప్పేసి ఒక ఐడియా మనకు ఫస్ట్ టైం ఉన్నది కాబట్టి సో దెర్ ఈజ్ నో ఇష్యూస్ అన్నమాట. ఓకేనా? సో దట్స్ అదే ఫాలో అవుదాం మనం. మీకు ట్రేడ్ మొత్తం చూపిస్తాను నేను. ఓకే. సో మార్కెట్ అయితే సో ఒక చిన్న మళ్ళీ గ్యాప్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. సో రిజెక్ట్ అయిపోయింది. సో నా స్టాప్ లాస్ ఇక్కడ ఉండే. సో మళ్ళీ 270 దగ్గర యావరేజ్ చెప్పేసిన. సో వన్ ఆఫ్ ద టఫ్ మార్కెట్ టుడే. హోల్డ్ చేస్తూనే ఉన్నాం. సో మార్కెట్ చిన్నగా పైకి రావడం, మళ్ళీ ఇక్కడ టచ్ చేసుకొని మళ్ళీ కిందికి రావడం, మళ్ళీ 277 280 దగ్గర ఉంది మార్కెట్. వెయిట్ చేస్తున్నాం. సో ప్రస్తుతం అయితే మన ఆర్డర్స్ అయితే ఇవే ఉంది, నేనేమో యావరేజ్ చేయలేదు, అదే హోల్డ్ చేస్తున్నా. సో లాస్ నడుస్తుంది. సో ఇది మన లాస్, ప్రస్తుతానికి నడుస్తున్న లాస్. ఓకేనా? సో ఇంత లాస్ అయితే మనకు నడుస్తుంది. వెయిట్ చేస్తున్నా, నాకు పక్కా నమ్మకం ఉంది. సో యావరేజ్ చేద్దాం అనుకున్నా కానీ యావరేజ్ ఏం చేయలేదు. సో యాక్చువల్ అయితే నా టార్గెట్ 400. చూద్దాం, అది 370కి వచ్చినప్పుడు నేను చెప్పిన ఆల్రెడీ 8 స్టాప్ లాస్ ఆ టార్గెట్. సో అంతే. ఓకేనా? సో శ్రీరామ్ కూడా 200 దగ్గర ఇచ్చిన, 212 దగ్గర నడుస్తాను ప్రస్తుతానికి. ఓకే.
చూద్దాం, ఎండ్ ఆఫ్ ద డే వరకు మార్కెట్ ఏమవుతుందో చూద్దాం. ఓకే, మీకు చూపిస్తాను, నేను మొత్తం టోటల్ చూపిస్తాను. సో ఫైనల్లీ గైస్, we are on full profit, 371 after doing average. సో ఫస్ట్ 270 చెప్పినప్పుడు నేను చేయలేదు, మళ్ళీ 300 వచ్చిన తర్వాత మళ్ళీ యావరేజ్ చేసిన. ఓకే, టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. సో ఇది బ్రేక్ అవుతుందని అనిపిస్తుంది. బ్రేక్ అయితే మాత్రం వన్ ఆఫ్ ద బిగ్ ట్రేడ్ అవుతుంది నాకు ఇప్పుడు. మళ్ళీ ఈ మధ్యలో మంచి ప్రాఫిట్ రాకుంటుండే. వావ్, సూపర్ సూపర్ సూపర్. ఓకే, సో 5 minutes కాదు, 3 minutes. ఇక ఇది ఎస్ఎల్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది మళ్ళీ నేను ఎంట్రీ తీసుకోను, బట్ ఇది ఒక ఎంట్రీ లాగా కూడా నేను చూస్తా. 3 minutesలోనే చూస్తా, 5 మళ్ళీ 15 minutesలో చూడను. ఓకేనా, 3 minutesలో మాత్రమే చూస్తా. శ్రీ సిమెంట్ ఓకే, ఎక్కడ నడుస్తుంది ప్రస్తుతం అయితే 220 నడుస్తుంది ప్రాఫిట్లో ఉంది. సో 334. సో ఇంకా కొంతమంది హోల్డ్ చేసారు, సో వాళ్ళ కోసం చెప్తున్నది. మీకు నేను చెప్పాలనుకున్నది ఒకటే. సో మన దగ్గర మీకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ నేనే మిమ్మల్ని ఒక లైవ్ ట్రేడ్ లాగా గైడెన్స్ ఇస్తాను. ఓకేనా, సో అది మీకు చాలా బెనిఫిట్ అవుతుంది, నేను షూర్ చెప్తున్నా, చాలా బెనిఫిట్ ఉంటుంది. దానివల్లనే మనం అందరూ ప్రాఫిట్లో ఉంటున్నారు. ఓకేనా, అండ్ చూడండి కాసేపు మార్కెట్ను ఎలా అంటే ఓపికగా చూస్తే తప్ప మనకు ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉండవు. ఇవాళ చూడండి 240 వరకు కూడా పోయింది, నేను చూపిస్తాను చూడండి. ఇదే మార్కెట్. సో నా క్వాంటిటీతో చూసుకుంటే లాస్ చాలా ఎక్కువ. సో అందుకే నేను లాస్ట్ రికవర్ అని మీకు థంబ్నెయిల్ పెట్టిన. 239 వచ్చినప్పుడు దాదాపు నా లాస్ వచ్చేసి 2,50,000 ఎబో ఉండే. సో ప్రస్తుతం అయితే మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాఫిట్లో నడుస్తాను 270. నిఫ్టీ సో మనం యాక్చువల్లీ ఇక్కడ బై చేస్తే రివర్స్ అయింది, దూరం వెళ్ళిపోయి. బట్ నేను నా వ్యూ మీద నాకు అంత నమ్మకం. ఓకేనా, సో నా వ్యూ మీద అంత నమ్మకం ఉండడం వల్లనే మనల్ని వెయిట్ చేయించిన. సో ఇట్స్ ఏ రిస్క్, ఓకే, నేను ఒప్పుకుంటా, చాలా పెద్ద రిస్కే. బట్ అయినా వెయిట్ చేయించి ప్రాఫిట్లో బుక్ చేయించిన. 270 దగ్గర యావరేజ్ కూడా చేయించిన. ఒక్క నిమిషం మీకు చూపిస్తా. ఇది శ్రీ సిమెంట్ కాదు, డూ యావరేజ్ 270. బ్యాంక్ నిఫ్టీ 953కి ఇచ్చిన. సో 270 దగ్గర చాలామంది బై చేశారు. మినిమం నాకు వచ్చిన స్క్రీన్ షాట్లలో ఒక 300 స్క్రీన్ షాట్లు అందరూ బై చేశారు. ఓకేనా, $42-48 బుక్ చేయించిన. అల్ట్రాటెక్ కూడా చిన్న ప్రీమియం కాబట్టి ఫాస్ట్గా మూవ్ అవ్వదు కాబట్టి తొందరగా బుక్ చేయించిన. అండ్ మారుతి 45 ఇక్కడ బుక్ చేయించిన, అంటే సారీ 57 దగ్గర బుక్ చేయించిన మారుతి. సో బ్యాంక్ నిఫ్టీ 330 యాక్చువల్ మేము తీసుకున్నది. సో యాక్చువల్ 370 380 దాకా వచ్చింది. ఓకే, 380 దాకా వచ్చింది, బట్ 380 నుంచి రివర్స్ అయిపోయింది. కాస్త ఓల్డ్ చేయించాలని అనుకుని సో నేను ఇక్కడ గ్రీడీ అయిపోయినా. అసలు వాళ్ళు బుక్ చేయిస్తే అయిపోతుండే, బట్ మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ వచ్చేసి మళ్ళీ చేస్తే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మాకు ఇక్కడ ప్లస్ ఏమైందంటే ఈ 270 ప్లస్ 330 అవ్వడం వల్ల ఆడ 50 పాయింట్స్, ఇవాళ 30 పాయింట్స్, మొత్తం 80 పాయింట్స్ దొరికింది. ఓకేనా, నేను మళ్ళీ మీకు చూపిస్తా మళ్ళీ మార్కెట్లోకి వచ్చేసి. యా గైస్, సో మన ట్రేడ్ అయితే ఫినిష్ అయిపోయింది. సో మార్కెట్ ఇవాళ ఫుల్ కన్సల్టేషన్లో అయిపోయింది. మార్కెట్ ఎక్కువగా ఏంటంటే నిన్న ఇవాళ సేమ్ పొజిషన్లో ఉండి కిందికి బ్రేక్ చేసింది, ఇవాళ సేమ్ పొజిషన్లో ఉండి పైకి బ్రేక్ చేసింది. ఓకేనా, సో మళ్ళీ జోన్ దగ్గరికి వచ్చి రిజెక్ట్ అయిపోతుంది. మీకు చూపించిన ఆల్రెడీ నేను. సో నా టార్గెట్ రీచ్ అయిపోగానే నేను ఏం ఒకటే, మన సిచ్యువేషన్ ఒకటే. లాస్ట్ టైం మళ్ళీ నేను
300 దగ్గరనప్పుడు మళ్ళీ 300కి వచ్చినప్పుడు మళ్ళీ యావరేజ్ చేసుకున్నాను ఈసారి. లాస్ట్ టైం చేయలేదు. సో మళ్ళీ 300కి వచ్చినప్పుడు మళ్ళీ గీసేసుకున్నా. సో దెన్ మనకు ప్రాఫిట్ వచ్చేసింది దాంట్లోనే. దానివల్ల మనకు కొంచెం ప్రాఫిట్ 1,50,000 లాస్ట్ ప్రాఫిట్ వచ్చేసింది. సో నేను నా ప్రాఫిట్ కూడా చూపిస్తాను. సో ఇదైతే నేను మళ్ళీ చూస్తూ ఉన్నా సిఈ. ఓకేనా, మన ప్రాఫిట్ అయితే ప్రస్తుతం అయితే ఇంత నడుస్తుంది. ఓకేనా, ఇది మన ప్రాఫిట్. రిఫ్రెష్ చేస్తాను. ఈ శ్రీరామ్లో నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిసారి ఎందుకు చూపిస్తున్నానంటే, శ్రీరామ్లో కొంచెం వాలటిలిటీ ఎక్కువ ఉండడం వల్ల కరెక్ట్ అనాలిసిస్ చేసుకుంటే ప్రాఫిట్ పక్కా వస్తుంది. ఓకే, అందుకే దీన్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నా. సో దీన్ని ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే 30 మినిట్స్లో లేకుంటే 1 అవర్ అట్లా చూసుకుంటే మాత్రం మీకు చార్ట్స్ మంచిగా తెలుస్తాయి. ఓకేనా, సో నెక్స్ట్ ఒకటి నేను ఏం చేస్తాను అంటే రివ్యూస్ చూసుకుందాం ఒకసారి. ఓకేనా, మనం ఒకసారి రివ్యూస్ చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. చాలామంది అడుగుతున్నారు కదా. సో వాట్సాప్లో మనకు వాళ్ళు చేసిన రివ్యూస్ని మొత్తం నేను మీకు స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను. ఓకేనా, స్క్రీన్ రికార్డ్ చేసి మొత్తం వాయిస్ అంతా చూపిస్తాను. అసలు టెక్స్ట్ వాళ్ళు మనకు చెప్పిన ఇంత అడిగినా, నేను ఆల్రెడీ ప్రీమియం గ్రూప్లో కూడా అడిగినా. సో అది కూడా నేను చూపిస్తాను మీకు. ఓకేనా, అది చూస్తే మీకు అర్థమైపోతుంది ఎట్లా అని చెప్పేసి. సో ఈయన చూద్దాం 185. సో ఇవాళ ప్రాఫిట్ బ్రదర్ది. ఓకే, యూ డిసిషన్ ఆల్వేస్ అల్టిమేట్ సార్. థ్యాంక్ యూ. $161 నిన్న పేరు నారాజు ఫ్రమ్ హైదరాబాద్ అనుకుంటా. హైదరాబాదే. గివ్ అక్యురేట్ ఫాస్ట్ కాల్స్. ఐఎమ్ హ్యాపీ. ఓకేనా, మేము చేయాల్సింది మనీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. రిమైనింగ్ ఆల్ మీరు చేస్తున్నారు. థ్యాంక్ యూ. గ్రేట్ అక్యురసీ, సూపర్ సార్. కన్స్ట్రక్టివిటీ అనాలిసిస్ సార్. గైడింగ్ ఫర్ నెక్స్ట్ లెవెల్ అంతే. సమ్ ఎక్స్పీరియన్స్. Start. Your accuracy and guidance is excellent and we will not miss you, sir. For some profit book చేసిందంట. సో ప్రాఫిట్స్ కూడా చెక్ చేసుకోండి. ఓకే, నేను చూపిస్తాను. అంటే నా క్యాపిటల్ ఇంక్రీజ్డ్ 51% in 2 months and also on learning and trade support and resistance through your videos and guidance. Small break. I did today your calls as usual. 100% accuracy. 100% accuracy. మమ్మల్ని ప్రాఫిట్లో బుక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ లైవ్ సపోర్ట్. ఓకేనా, కొంతమంది డౌట్స్ అనిపిస్తుంది కదా, నేను ఇవి తెలిసిన వాళ్ళే పెట్టిస్తున్నా అని చెప్పేసి. సో ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓకేనా, టుడే ప్రాఫిట్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ అక్యురసీ సార్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ సార్. ఓకే, థ్యాంక్ యూ. Perfect targets. Logic behind your calls very useful for my learning. Thanks. ఇంత ట్రేడ్ ఏం చేయలేదంట. సో ఓకేనా, ఇవి ఎనాఫ్ అనుకుంటా మీకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఉంటా అండి మరి. ఓకేనా, ఇది మన వాళ్ళ ట్రేడ్ మన మొత్తం. ఓకేనా, వాళ్ళు జరిగిన ట్రేడ్ మొత్తం ఇది. సో ఇలాంటి మార్కెట్లోనైనా సరే కొంచెం ఒక మన అనాలిసిస్ అండ్ మనకు పర్ఫెక్ట్ ఉంటే పర్ఫెక్ట్గా ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.